హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు రేపు గురువారం జరగబోయే మార్కెట్లో చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. అంటే ఎక్స్పెషల్లీ ఈరోజు వీడియోలో టాటా స్టాక్స్లో చాలా తీవ్రమైన పరిణామాలు జరిగినాయి. సో దానివల్ల టాటా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని చెప్దామని వచ్చాను. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మీ అందరికీ తెలుసు, టాటా గ్రూప్ అనగానే మనందరికీ రతన్ టాటా గారే గుర్తొస్తారు. సో చాలా అంటే ఇండియాలో ప్రతి చోట కూడా, అంటే ప్రతి ఇంట్లో కూడా టాటా ప్రోడక్ట్స్ లేని ఇల్లే లేదన్న రేంజ్లో టాటా గారు మా జనాల లోపలికి తీసుకెళ్లారు. సో టాటా మోటార్స్ కానివ్వండి, ఇండియన్ హోటల్స్ కానివ్వండి, టాటా టెక్నాలజీస్, తాజ్ హోటల్స్, టాటా అనేవి ఇలా చూసుకుంటూ పోతే 400 పైన కంపెనీస్ ఉన్నాయండి టాటా వాళ్ళవి. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ రతన్ టాటా గారు సో చనిపోయిన తర్వాత టాటా గ్రూప్లో చాలా పరిణామాలు జరిగినాయి. సో దాని తర్వాత టాటా స్టాక్స్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు జనాలకు అందరికీ డౌట్ ఏంటంటే, అసలు టాటాలో ఇన్వెస్ట్ చేయొచ్చా, మళ్ళీ ఇవి రిటర్న్స్ ఇస్తాయా లేదా అనేది డౌట్. సో దీనికే చాలా 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 ఇష్యూస్ జరిగిన తర్వాత గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందండి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఈ లాస్ట్ వీక్లో, అంటే నిన్నే అప్డేట్ వచ్చింది. సో టాటాకు సంబంధించి ఒక క్లియర్ కట్, అంటే టాటా గ్రూప్స్కి సంబంధించి టాటా ట్రస్ట్ ఉంటుందండి. ఈ ట్రస్ట్కి సంబంధించి ఏకగ్రీవంగా చైర్మన్గా ఒక పర్సన్ని ఎన్నుకున్నారు. ఆయన పేరే వేణు శ్రీనివాసన్ అండి. సో వేణు శ్రీనివాసన్ అండ్ మెహలీ మిస్త్రి అండి. సో ఈ వేణు శ్రీనివాసన్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఇంతకుముందు టీవీఎస్ కంపెనీస్లో, సో ఇంతకుముందు ఏంటి అంటే టీవీఎస్లో చైర్మన్గా ఉన్నారనమాట. టీవీఎస్లో చైర్మన్ ఉన్నారు. ఇప్పుడు టాటా గ్రూప్స్ని నోయల్ టాటా గారు హ్యాండిల్ చేస్తున్న, చాలా నాలెడ్జ్ పర్సన్ నోయల్ టాటా గారు హ్యాండిల్ చేస్తున్న. సో ఇప్పుడు జీవితకాలపు ట్రస్టీగా ఇప్పుడు ఈయన టీవీఎస్ గ్రూప్ చైర్మన్ అయిన శ్రీనివాసన్ని టాటా ట్రస్ట్కి సెలెక్ట్ చేశారండి. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది టాటా స్టాక్స్లో. అండ్ దీంతో పాటు ఇంకొక చిన్న డిస్కషన్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే, దీని ఒపీనియన్ తర్వాత ఏమవుతుంది అంటే, ఈ టాటా ట్రస్ట్లో నోయల్ టాటా, మొహిలీ రెండు గ్రూప్స్ ఉన్నాయి అనమాట. టాటా ట్రస్ట్లో నోయల్ టాటా గ్రూప్ ఒకటి, మొహిలీ గ్రూప్ అని రెండు ఉన్నాయి అనమాట. వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోయి ఈ నెల 28కి వీళ్ళ ఈ మిస్త్రీల టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది. సో దీని తర్వాత ఎవరైతే ముందుకు వెళ్ళాలి అంటే, వీళ్ళలో ఎవరైనా అబ్జెక్షన్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇష్యూ ఇదవుతుంది అనమాట. సో అసలు యాక్చువల్గా సార్ దొరాబ్జీ అనే ఈ రతన్ టాటా ట్రస్ట్కి సంబంధించి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఉందండి. దాదాపు 156 సంవత్సరాల హిస్టరీ ఉందండి ఈ చారిటబుల్ ట్రస్ట్కి, టాటా గారి ట్రస్ట్కి. మనందరికీ తెలుసు, ఈ ట్రస్ట్ ద్వారానే ఇండియాకు ఏ కష్టం వచ్చినా సరే టాటా గారు తన ఉన్న ఆస్తినంతా ఇవ్వడానికి సిద్ధమని చెప్పి చాలాసార్లు ఇచ్చేశారు. దాదాపు దీంట్లో టాటా ట్రస్ట్కే 66% వాటా ఉంది. 30 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. 400 వరకు కంపెనీస్ టాటా గ్రూప్లో ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే టాటా అనేది చాలా అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో, ఈ టాటా ట్రస్ట్ జీవితకాల ట్రస్టీగా వేణు శ్రీనివాస్ గారు అన్నది చాలా పాజిటివ్ న్యూస్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ న్యూసే. ఎందుకు మెయిన్ అంటే, ఆల్రెడీ ఆయన వర్తబుల్ ఉన్న క్యాండిడేట్, మన టీవీఎస్ గ్రూప్ని చాలా వర్తబుల్గా తీసుకువెళ్ళారు. సో దీనివల్ల ఈ అక్టోబర్ 17న జరిగిన సమావేశంలో వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ని మొత్తాన్ని చూస్తే, ఈ ట్రస్టీలు ఇది ఎలా అంటే, వీళ్ళ లైఫ్ టైం అయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏంటంటే లైఫ్ టైం ట్రస్టీగా చేసేసారు అనమాట, ఇటువంటి ఇష్యూస్ లేకుండా. సో లైఫ్ టైం ట్రస్టీగా చేసేసారు. సో నోయల్ టాటా గారు 2024లో రతన్ టాటా గారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత టాటా ట్రస్ట్గా చైర్మన్గా తీసుకున్నారండి. సో దాని తర్వాత వీళ్ళల్లో ఎవరైనా, అంటే ఇప్పుడు ఈ లైఫ్ టైం ట్రస్టీకి ఎవరైనా ఆపోజిషన్గా కనుక ఓటింగ్ కనుక వేశారనుకోండి, సో మళ్ళీ ఇష్యూ అనేది రీస్టార్ట్ అవుతుంది. దీన్నే బ్రీచ్ ఆఫ్ కమిట్మెంట్ అంటారండి. సో బ్రీచ్ ఆఫ్ కమిట్మెంట్ అంటారు. సో దీనిపైన యాక్చువల్గా ఏంటి అంటే, ఈ మెహలీ మిస్త్రీ పైనే ఎక్కువ ఇది ఉందన్నమాట. సో ఈయన ఎందుకంటే రతన్ టాటా గారికి బాగా క్లోజ్ పర్సను. సో ఈయననే మళ్ళీ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళ వర్గం అనమాట, టాటా గ్రూప్ ఆఫ్ వాళ్ళ వర్గము మెయిన్గా ఇది అవుతుంది. సో ఈ నోయల్ టాటా
వేణు శ్రీనివాసన్ గారు, విజయ్ సింగ్ గారు. సో వీళ్ళందరూ ఏంటి అంటే దానికి ఈ మెహ్లీ గారిని పెట్టడానికి అపోజిషన్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ ఎవరు కాదనుకోరు కదా. సో టాటా ట్రస్ట్లో దాదాపు 66% టాటా సన్సే ఉందండి. సో టాటా సన్స్ వాళ్ళవే 66% ఉంది. భవిష్యత్తులో 75, అంటే ఫ్యూచర్లో వీళ్ళ రూల్స్ ఏమున్నాయంటే 75 ఇయర్స్ ఏళ్ళు పూర్తి చేసిన ట్రస్టీ పేర్లని ఏంటంటే మళ్ళీ ఆ, రీ రీథాట్ చేయాలని చెప్పి ప్రపోజల్లో ఉన్నాయి. సో దీనివల్ల ఏముందంటే ఒక ఇష్యూ అనేది క్లియర్ అయింది కాబట్టి మార్కెట్ని పుల్ బ్యాక్ చేసే, అంటే కొంచెం ముందుకు లాగే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని దీంతో పాటు మనకి భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కూడా జరిగిపోతుంది. ఇది కనుక ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి, క్లియర్ అయితే టారిఫ్లు కూడా కొంచెం తగ్గిద్ది. సో దీనివల్ల మార్కెట్ కొంచెం పాజిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మనం ప్రిడిక్షన్కి వెళ్తే, సో అంటే రేపు మార్కెట్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ ప్రిడిక్షన్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ కనుక పాజిటివ్లో ఉంటే ఎక్కడ కూడా పిఈ సైడ్ ఎంటర్ అవ్వద్దు. థర్స్డేకి ప్రిడిక్షను ఫస్ట్ ఇంట్రాడే సిఎట్ అండి, సిఎట్ టైర్స్. సో ఎంట్రీ ప్రైస్ 4270 దగ్గర మీకు బేరిష్ ఇస్తున్నానండి సిఎట్ టైర్స్కి. అక్కడికి వెళ్తేనే చేయండి, లేకపోతే వద్దు. సో టార్గెట్ వచ్చి 4250 నుండి 4200 వరకు ఉందండి. సో స్టాప్ లాస్ 4303, ఇది బేరిష్. నెక్స్ట్ సిప్లా ఇస్తున్నాను 1690 దగ్గరికి, ఇక్కడికి వెళ్తేనే బేరిష్ చేయండి. 1670 నుండి 1630 వరకు మీకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 1705 అండి. సో ఇండెక్స్లో బెటర్ ఏంటి అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, కంగారు పడి సెన్సెక్స్ ఎక్స్పైరీ గురించి తీసుకోవద్దు. యాక్చువల్గా ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తే ఈ కంపెనీస్ రిజల్ట్స్ ఇవన్నీ బేస్ చేసుకుంటే మార్కెటింగ్ కొంచెం ముందుకు వెళ్ళేలా ఉంది. సో ఇట్లా కనుక చూసుకుంటే వెయిట్ చేసి అంటే ఎవరైతే వెయిట్ చేసి 85,500 600 రేంజ్లో కనుక పిఈ సైడ్ ఎంటర్ అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అంటే వారం రోజులు ట్రేడ్ చేసే బదులు ఒక్కరోజు ట్రేడ్ చేసుకుంటే అవుట్పుట్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 58,500 పిఈ నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోండి. నిఫ్టీ 25,800 పిఈ, మిడ్ నిఫ్టీ 13,500 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,800 పిఈ. నేను అన్ని పిఈలు ఇచ్చాను. డైరెక్ట్గా మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే పిఈలో తీసుకోవద్దు. మార్కెట్ పాజిటివ్కి వెళ్తే అంటే మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయితే డైరెక్ట్గా పిఈ తీసేసుకోండి, నో ప్రాబ్లం. పాజిటివ్లో ఓపెన్ అయితే వెయిట్ చేయండి, నేను చెప్పిన స్ట్రైక్ ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అక్కడ మీకు మంచి బెనిఫిట్ అయితే కనబడుతుందండి. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ థర్స్డే మార్కెట్కి ఈరోజు మనం బుధవారమే ప్రిడిక్షన్ ఇస్తున్నామండి. సో మన ఛానల్ని చూడడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, దానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా ముందే ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ నిన్నటి యూట్యూబ్ వీడియో కామెంట్స్కి ఒకసారి క్లియర్ చేద్దాం. సో అలాగే చాలా మార్కెట్లో చాలా వాలటాలిటీ ఉందండి. జాగ్రత్త చేయండి. ప్రైస్ డికే చాలా 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 దారుణంగా ప్రైస్ డికే ఉంది. ఎందుకంటే కొంతమంది పెడతాను. శ్రావణ్ గారు, సార్ నమస్తే అండి శ్రావణ్ గారు. శశికళ గారు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. మహమ్మద్ కాజాముద్దీన్ గారు, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. భాగ్యశ్రీ గారు, హాయ్ సార్, హాయ్ అండి. లారెస్ ల్యాబొరేటరీ, హోల్డ్ ఆర్ సెల్? అంటే మీరు ఎంట్రీ ప్రైస్ చెప్పుంటే బాగుండేది అండి. అంటే మీరు ఏ ప్రైస్లో కొన్నారో తెలియదు, ఎంట్రీ ప్రైస్ చెప్పుంటే బాగుండేది. యాక్చువల్గా ఇది అమ్ముకోవడమే బెటర్ అండి, లారెస్ ల్యాబొరేటరీ అమ్ముకోవడమే బెటరు. కొండకే గారు, గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ దీవాలి సర్జీ, థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, నథింగ్, ఎప్పుడు నార్మల్గా ఉండేది. స్మార్ట్నెస్ అలా ఏమీ లేదు. అంటే చాలామంది అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు కానీ జనాలకి అర్థం కూడా కాదు అసలు. సివియర్గా సిస్టమ్ చూసి చూసి ఈ ఐ అనేది ఇదైపోయిందండి. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీదే కనబడుతుంది, దీంట్లో ఎడిటింగ్ అటువంటివి ఏమీ ఉండవు కదా. సో ఐలో వాటర్ వచ్చేసి, అంటే చాలామంది ఏంటి అంటే ఈయన ఏదో వీడియోస్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటారు కానీ, సో ఒక ఐకి వాపు వచ్చేసి చూడండి కంటిన్యూస్గా వాటర్తో, అంటే చూడలేకపోతున్నాను. బట్ ఇట్లా ఉన్న మనోళ్ళకి అరే
తెలియకుండా రేపు బై మిస్టేక్ పిఈ సైడ్ సిఈ సైడ్ ఎంటర్ అయ్యి పోగొట్టుకుంటారన్న ఉద్దేశంతో న్యూస్ ఈవెన్ దో నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా సజెస్ట్ చేశారు, సార్ అసలు స్క్రీన్ టైం కంప్లీట్గా ఆపేయండి, స్క్రీన్ అసలు చూడొద్దు అని చెప్పేసి. ఎందుకంటే అవి మొత్తం రెడ్గా అయిపోయింది, వాటర్ వచ్చేస్తున్నాయి, వాపు వచ్చేసింది అని చెప్పేసి క్లియర్గా చూడొద్దు అని చెప్పేశారు. బట్ థింగ్ ఏంటి అంటే నేను మీకు మన పాత ఛానల్ ఉన్నప్పుడే కమిట్మెంట్ ఇచ్చాను. సో ఏది ఏం జరిగినా మన వాళ్ళకి ప్రతి రూపాయి ఇంపార్టెంట్ మన తెలుగు వాళ్ళకి. సో దానికోసం నాకు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మేబీ అది ఓవర్ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఓవర్ స్క్రీన్ చూడడం వల్ల కావచ్చు, సిస్టమ్ మీద ఎక్కువసేపు కూర్చొని లైట్ ఫోకస్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా సరే. సో థింగ్ ఏంటి అంటే మన వాళ్ళకి తెలియని విషయాలు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే. సో ఏం బాగలేదండి, ఎందుకంటే పెద్ద ఛానల్ అయిపోయింది, ఇది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాం. మన వ్యూస్ పెద్దగా అందరూ ఏదో యూట్యూబ్లో డబ్బుల కోసం అనుకుంటారు, మనకు వచ్చే వ్యూస్ కూడా 200 300 వ్యూసే. దీనికి అమౌంట్ అంతగా అసలు మానిటైజేషన్ కూడా కాలేదు. జస్ట్ ఏంటి అంటే మన వాళ్ళకి సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం తప్ప. చూడండి 200 300 గంటలు కనీసం అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్లు కూడా 1000 రీచ్ అవ్వలేదండి, అయినా ఏ ప్రాబ్లం లేదు. సో ఏదో నాకు తెలిసినంతలో నాకు ఉన్న నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను అంతే. సో నథింగ్ టు పర్సన్. ఎవరికైనా మనం ఇచ్చే కంటెంట్ అప్డేట్ ప్రిడిక్షన్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను, నేను ఉన్నప్పుడే ట్రైనింగ్స్ తీసుకొని నేర్చుకోండి, ఎందుకంటే తర్వాత మార్కెట్ మీకు చాలా కాంప్లికేటెడ్ అయిపోతుందండి. సో నవంబర్ బ్యాచ్లో మీ అందరికీ తెలుసు ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయని రోజు చెప్తూనే ఉన్నారు. చాలామంది ఏంటి అంటే ఎంక్వైరీ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆగిపోతున్నారు. సో మీకు ఇప్పుడు అర్థం కాదండి, ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకోకపోవచ్చు, ఫ్యూచర్లో మీ పిల్లలు ఖచ్చితంగా చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే మీరు ఇప్పుడు నేర్చుకుంటే మీ పిల్లలకి చాలా ఫేవరబుల్ చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీరు కరెక్ట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళేదో తెలియకుండా చేసి అమౌంట్ పోగొట్టుకొని అప్పుడు బాధపడడం కన్నా ఇప్పుడు మీరు నేర్చుకొని వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడం బెటర్. సో వాళ్ళ ఫ్యూచర్ కోసమైనా మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవడం అనేది ఉత్తమం అండి. సో వాళ్ళ ఫ్యూచర్ అనే కాదు, మీకు ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే చాలా స్కోప్ ఉందన్నమాట స్టాక్ మార్కెట్కి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లు కానీ చాలామంది జాబ్ చేసే సాఫ్ట్వేర్లు వీళ్ళందరినీ కూడా ఏఐ రీప్లేస్ చేసుకుంటూ వస్తుంది. ఎక్సెప్ట్ స్టాక్ మార్కెట్ని మాత్రం ఏఐ టచ్ చేయలేదన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో దానికోసమైనా మీ కెరియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కోసమైనా స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. సో ఇది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో నవంబర్ 1 నుండి ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే 5 మెంబర్స్కి ఉంటుంది. సో ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు అన్ని లైవ్ ట్రేడింగ్ నేర్పిస్తాము. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే మీరు గెయిన్ చేసుకుంటారు. సో ఫైనల్గా మీరు ఏదైనా ఉంటే ఇక్కడే ప్రిడిక్షన్ చేస్తారు, ప్రిడిక్షన్స్ అయ్యేంత వరకు మీతో ఇక్కడ చేపిస్తామండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి సీరియస్లీ. సో అంటే మేబీ నాకన్నా చాలా బాగా చెప్పి ఉండేవాళ్ళు ఉండొచ్చు, సో ఏదో పేరు కోసం చెప్పేవాళ్ళు ఉండొచ్చు, అలా కాదు. బట్ విషయం ఏంటి అంటే లైవ్ ట్రేడింగ్ అనేది అందరికీ పాసిబుల్ కాదు. సో ఆ విషయంలో మాత్రం మీరు మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో మీ ఇష్టం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433. సో దీన్ని ఆ, ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని స్లాట్ బుక్ చేసుకోండి. సో ఎనీవే మనం ఇచ్చే అప్డేట్స్ న్యూస్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.